టార్గెట్ ఫిక్స్, ఆపరేషన్ స్టార్ట్. యాక్షన్ పైనే సస్పెన్స్. కేసులు, అరెస్టులు మాత్రమేనా? ఇంకేమైనా చర్యలు ఉంటాయా? ఒకవైపు పోలీసులు, మరోవైపు సిఐడి బృందాలు, ఇంకోవైపు ఉన్నతాధికారులు గత 5 ఏళ్ల పాలనను జల్లడపడుతున్నారు. ఎవరిని ఎప్పుడు మూసేస్తారో తెలియదు. లిస్టులో పెద్ద తలకాయల పేర్లు ఉన్నాయంటున్నారు. పెద్దల గుట్టురట్టు చేసే ఆధారాలు సేకరించడమే బ్యాలెన్స్. మరి ఆధారాలు దొరుకుతున్నాయా? ధ్వంసమైన సమాచారాన్ని సేకరించడమే అసలు సవాలా? ఏపీలో ఏం జరుగుతోంది? కూటమి యాక్షన్ తో వైసీపీ నేతలకు టెన్షన్ ఎందుకు? ఏపీలో అధికారం మారిన తర్వాత పొలిటికల్ పిక్చర్ కంప్లీట్ గా మారిపోయింది. ఇన్నాళ్ళు బిందాస్ గా గడిపిన లీడర్ల ఆర్థిక మూలాలపైన, గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న నేరాలపైన కూటమి ప్రభుత్వం విచారణ తిరగతోడుతోంది. 2-3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను ప్రభుత్వం పునర్విచారణకు సిద్ధమవుతుండటంతో ఆయా కేసుల్లో నిందితులు, అప్పట్లో ఆ కేసులను దర్యాప్తు చేసిన అధికారులకు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో పోలీసులను, అధికారులను మేనేజ్ చేసిన నేతలపైన చర్యలు ఉంటాయనే ప్రభుత్వ హెచ్చరికతో ఎప్పుడు ఎలాంటి యాక్షన్ ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆదేశాలతో కేసును రీఓపెన్ చేసిన పోలీసులు అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంతో పాటు దాడికి పురికొల్పిన నేతలపైన చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నట్టు చెబుతున్నారు. నిందితులను పట్టుకోవడంతో పాటు ఈ ముగ్గురిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది. ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కార్ డ్రైవర్ హత్య కేసును ప్రభుత్వం పునర్విచారించాలని భావిస్తోంది. ఈ కేసులో అనంతబాబుతో పాటు మరికొందరి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అదే విధంగా విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసును మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. సుధాకర్ ఎపిసోడ్ లో భూ సంబంధిత వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో వైసీపీలో బిగ్ వికెట్లే టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. క్రిమినల్ కేసులను మళ్లీ విచారిస్తున్న ప్రభుత్వం గత 5 ఏళ్లలో రాష్ట్రంలో గనులు, ఎక్సైజ్ శాఖల్లో స్కామ్లు జరిగాయని అనుమానిస్తోంది. ఈ 2 డిపార్ట్మెంట్లతో పాటు ఆర్థిక శాఖలో నిధుల వినియోగం పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఎక్సైజ్ కేసులో ఎండీపై కేసు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై కూడా కూపి లాగుతున్న ప్రభుత్వం స్కామ్ చేసిన డబ్బు రికవరీకి ప్లాన్ చేస్తోంది. గనుల లీజులు, ఇసుక తవ్వకాలు, మైనింగ్ వ్యవహారాల్లోనూ ఎవరెవరి పాత్ర ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు గనుల లీజుల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపైన ఫోకస్ చేసింది కూటమి ప్రభుత్వం. కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులపై ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాజీ మంత్రి భూ అక్రమాలపైన దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. ఇక విశాఖ నగరంలో భూ కబ్జాలు, రిషికొండ భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటివి తీవ్ర చర్యలకు దారి తీయొచ్చని అంటున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందనే ఫిర్యాదును సీరియస్ గా పరిశీలిస్తోంది ప్రభుత్వం. మొత్తానికి వైసీపీ కీలక నేతలు టార్గెట్ గా ఆపరేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పటికే చాలా మంది నేతల ప్రమేయాన్ని గుర్తించినట్టు సమాచారం. మొత్తం కేసులను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.